తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. శ్రీ ఉమా సోమేశ్వర గునుపూడి భీమవరం బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీ ఆదివారం భీమవరం పట్టణం ప్రకృతి ఆశ్రమంలో వేగిరాజు లక్ష్మీ కమలాదేవి తోటయందు పంచాదశ వార్షిక బ్రాహ్మణ కార్తీక వన సమారాధన నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు కార్యక్రమాలు జరుగుతాయని సమాఖ్య నాయకులు తెలియజేశారు. ఉదయం 10 గంటలకు భీమవరం గునుపూడి విద్యాగణపతి ఆలయం, నరసయగ్రహారం సువర్చల సమేత దాసాంజనేయ స్వామి ఆలయం, శ్రీరాంపురం గుండువారిపేట సుబ్బారాయుడు గుడి వద్ద నుండి ఉచిత బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. భీమవరం పట్టణ పరిసర ప్రాంత బ్రాహ్మణ బంధువులందరూ కార్తీక వన సమారాధన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని సమాఖ్య అధ్యక్షులు వేలూరి సత్య హనుమ కిరణ్ శర్మ, కార్యదర్శి మారెళ్ల అఖిలేష్ శర్మ, ఉపాధ్యక్షులు వేలూరి శేషగిరిరావు, బొల్లా ప్రగడా శేషు, సహకారదర్శులు చెరుకుపల్లి రాజ్ కుమార్, మదిర అయ్యప్ప, కోశాధికారులు కాళ్లకూరి సుబ్రహ్మణ్య శర్మ, పచ్చళ్ల శ్రీనివాస శర్మ, సభ్యులు వేలూరి వినయ్ శర్మ, పండ్రంగి పవన్ శర్మ, వేలూరి నాగదీప్తి, శనివారపు గీత కోరారు. బ్రాహ్మణ బంధువులందరికీ కూడా విజ్ఞప్తి, కార్తీక మాసం సందర్భంగా ఈ నెల 17వ తారీఖు ఆదివారం నాడు శ్రీ ఉమా సోమేశ్వర గురుపూడి భీమవరం బ్రాహ్మణ సమాఖ్య వారి ఆధ్వర్యంలో భీమవరం ప్రకృతి ఆశ్రమంలోని వేగిరాజు లక్ష్మీ కమలాదేవి గారి యొక్క స్థలం నందు బ్రాహ్మణ సమాఖ్య వారి ఆధ్వర్యంలో లక్ష్మీనారాయణ ప్రీతిగా వన సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భీమవరం మరియు భీమవరం పరిసర బ్రాహ్మణులందరూ కూడా సపరివార సమేతంగా విచ్చేసి సమాఖ్య వారి ఆధ్వర్యంలో జరిగేటటువంటి ఈ వన సమారాధనలో పాల్గొని లక్ష్మీనారాయణ ప్రీతిగా జరిగేటువంటి తులసీదాత్రి సమేత లక్ష్మీనారాయణ పూజా మహోత్సవము, అదేవిధంగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ఆహ్లాదమైన ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఉమా సోమేశ్వర గురుపూడి భీమవరం బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో బ్రాహ్మణులతో అంతా కూడా కలిసి, భీమవరం పురజన బ్రాహ్మణులతో కూడా కలిసి ప్రతి సంవత్సరం చేసుకునే కార్తీక వన సమారాధనకి ఈ సంవత్సరం కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. నెల 17వ తారీఖున ఆదివారం నాడు ప్రకృతాశ్రమం వద్ద వేగిరాజు కమలాదేవి గారి స్థలంలో మన బ్రాహ్మణ సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమారాధన నిమిత్తం నరసాగ్రహార ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి, అలాగే 2 టౌన్ సుబ్బారాయుడు గుడి దగ్గర నుంచి, మన గులపూడి వినాయకుడి గుడి దగ్గర నుంచి కూడా బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బస్సుల్ని అందరూ కూడా ఉపయోగించుకుని అందరూ కూడా వన సమారాధనకి వచ్చి వన సమారాధన జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇల్లు శ్రీ ఉమా సోమేశ్వర గులపూడి భీమవరం బ్రాహ్మణ సమాఖ్య. కాళ్ల గ్రామంలో వేంచేసి ఉన్న రుక్మిణి సమేత పాండురంగ స్వామి వార్షిక కళ్యాణ మహోత్సవం ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ మందలపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పెంటపాటి వెంకట నాగేశ్వరరావు దంపతులు, సిరిగినేడి కోటి పాండురంగ పద్మరావు దంపతులు పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి చుట్టుప్రక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బండారు వేణుగోపాలరావు, సిరిగినేడి వెంకటేశ్వరరావు, నార్ని తాతయ్య, బండారు సోమేశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గోవిందా 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 గోవిందా. ఈరోజు మంగళవారం 12వ తారీఖు 11 నెల 2024 సంవత్సరంలో
మన కాలగ్రామం నందు మన రుక్మిణి సమేత పాండురంగ స్వామి వారు కళ్యాణం జరిగింది. మన మంగళపత్తి శ్రీ చంద్రశేఖరం చైర్మన్ గా ఆయన ఆధ్వర్యంలో గొప్ప వైభవంగా ఘనంగా స్వామివారి కళ్యాణం జరిగింది. అలాగే రేపు 16వ తారీఖు శనివారం నాడు ఉదయం 10 గంటల నుండి గొప్ప అఖండ అన్న సమారాధన జరుగుతుంది. కావున ఆ ప్రోగ్రాన్ని కూడా భక్తులందరూ వచ్చి జయపేట చేయవలసి కోరుతున్నాం. ఈ రోజున మరి స్వామి రుక్మిణి పాండురంగ స్వామి ఆలయంలో యోగం తర్వాత కళ్యాణం మరి జరిగింది కనుక మరి ఉన్న వాళ్ళందరూ వచ్చి ప్రసాదం తీసుకుని వెళ్ళాలని కోరుతూ మరి శనివారం నాడు సంతర్పణ యోగం ఉంది. ఇలాగే 30 సంవత్సరాలు మాకు తెలుసున్న తర్వాత 40 సంవత్సరాలు 35 సంవత్సరాల నుంచి ఈ కళ్యాణం జరుగుతుంది. మరి చిరునీటి రంగారావు గారు ఆధ్వర్యంలో జరిగేది. ఇప్పుడు పెంటపాటి నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. చంద్రశేఖర్ చైర్మన్ గాను అలాగా 10 సంవత్సరాల నుంచి నిర్మాణం జరిగింది. చేత అందరూ వచ్చి మరి రుక్మిణి పాండురంగ స్వామిని ఆనందించాలని మీ అందరూ కోరుతూ శ్రీ రుక్మిణి పాండురంగ కళ్యాణం మహోత్సవం జరిగింది. వేలాది మందిలో భక్తులు పాల్గొన్నారు. అలాగే రేపు శనివారం అంగరంగ వైభవంగా అన్న సమారాధన జరుగుతుంది. వేలాది భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలని, ప్లాస్టిక్ రహిత సమాజం కోసం నడుం బిగించాలని బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలేటి న్యూటన్ అన్నారు. భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్ ఆవరణలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి పేపర్ కవర్స్, గన్నీ బ్యాగ్లను ప్రయాణికులకు అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. న్యూటన్ మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత సమాజం చూడాలంటే ప్రజలంతా మమేకం కావాలని అన్నారు. న్యాయవాది ఉండపల్లి రమేష్ నాయుడు మాట్లాడుతూ ప్లాస్టిక్ తో ప్రాణహాని అని తెలిసి కూడా ప్రజలు విపరీతంగా వినియోగించుకోవడం దారుణమని, ప్లాస్టిక్ ను నిషేధించి గుడ్డ సంచులనే వాడాలని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి ప్లాస్టిక్ నిషేధ ప్రతిజ్ఞ నిర్వహించి రైల్వే ప్రయాణికులకు ప్లాస్టిక్ రహిత సంచులను అందించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు, ప్రయాణికులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ మహమ్మారితోటి ప్రాణాలు పోతున్నాయని తెలిసి మనకి అనేక అనర్థాలు జరుగుతున్నాయి. శాస్త్రజ్ఞులు చెప్తున్నారు, పేపర్లు, టీవీలు అన్నీ మోగుతున్నాయి. అయినప్పుడు కూడా ప్రతి ఇంట్లో కూడా చెంచా నుంచి అన్నీ కూడా ప్లాస్టిక్గా వాడుతున్నారు. ఈ అవేర్నెస్ గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో చర్యలు తీసుకుంటున్నాయి. అయినప్పుడు ప్రజల్లో మార్పు రావటం లేదు. ఇవాళ జంక్షన్ రైల్వే స్టేషన్లో ఈ కార్యక్రమం పెడితే విశేష స్పందనతో కార్యక్రమం జరుగుతుంది. మరి ముఖ్యంగా మనంతా కలిసి ఇగో ఇలాంటి సంచులైనా వాడుకోవచ్చు, అట్లీస్ట్ ఇలాంటి సంచి అయినా వాడుకోవాలని చెప్పేసి మేము ప్రచారం చేస్తున్నాం. దీనికి ఇవాళ జంక్షన్ స్టేషన్లో స్టేషన్ మాస్టరు, రైల్వే ఉద్యోగులు, ప్రయాణికులు అంతా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలియజేసుకుంటూ అందరూ కూడా ప్లాస్టిక్ మానేసి గుడ్డ సంచులు వాడాలని కోరుతున్నాం. మన ప్రజలందరూ కూడా ఈ ప్లాస్టిక్ వాడడం వల్ల మనకు నష్టం జరగడం కాకుండా భావి తరాల వారికి కూడా చాలా నష్టం జరుగుతుంది. మరి ఆహారం కానీ, నీరు కానీ అంతా, మన గాలి కానీ అంతా కలుషితం అవుతుంది. దానివల్ల ప్రజా జీవన విధానానికి చాలా నష్టం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్లాస్టిక్ అనేది విసర్జించి గుడ్డ సంచులు, అదేవిధంగా కాగితం సంచులు లాంటి వాడి భావి తరాల ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జంక్షన్ రైల్వే స్టేషన్లో ఈ కార్యక్రమం మన ప్రయాణికుల తరఫున, అదే ఉద్యోగుల తరఫున ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందరూ కూడా ప్లాస్టిక్ని విసర్జించి తప్పనిసరిగా గుడ్డ సంచులు కానీ, అలాగే కాగిత సంచులు కానీ వాడాలని, సమాజానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాం. ప్లాస్టిక్ వద్దు, గుడ్డ సంచులనే వాడతామని మేము ఈ రంగసాయి గారి ద్వారా నిర్ణయం తీసుకున్నాం. అందుచేతను భవిష్యత్తులో మేము గుడ్డ సంచులనే వాడతాం. విద్యాదాత చింతలపాటి వరప్రసాదమూర్తిరాజు 12వ వర్ధంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించే కార్యక్రమం భీమవరం 2 టౌన్లోని ఝాన్సీ లక్ష్మీబాయి బాలికోన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సర్వోదయ మండలి కన్వీనర్ ఇందుకూరి ప్రసాదరాజు అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా డిఎన్ఆర్ కళాశాల పాలకవర్గ సంయుక్త కార్యదర్శి కూనపరాజు రామకృష్ణరాజు విచ్చేసి మాట్లాడుతూ 4 దశాబ్దాల క్రితమే చింతలపాటి మూర్తిరాజు తన యావదాస్తిని విద్యా వ్యాప్తికి వినియోగించారని, పాఠశాలలు, కళాశాలలు నిర్మించి పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లల విద్యకై ప్రోత్సాహాన్ని అందించారని, తద్వారా ఎంతో మంది ఉద్యోగాలు సాధించి కుటుంబాలు అభివృద్ధి చెందాయని అన్నారు.
భూపతిరాజు సత్యనారాయణరాజు బాలోత్సవ కమిటీ నాయకులు గాతల జేమ్స్, మానవతా సంస్థ భీమవరం చైర్మన్ బుద్రాజు వెంకటపతిరాజు, కార్మూరి బాబు, చేకూరి ఝాన్సీలక్ష్మి, సర్వోదయ మురళీకృష్ణ, చెరుకువాడ రంగసాయి, అల్లు శ్రీనివాస్, కేవీఎస్ఎన్ రాజు, స్కూల్ హెచ్ఎం శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మన ప్రియతమ నాయకులు శ్రీ మూర్తిరాజు గారు, విద్యాదాత, సంఘ సేవకర్త, ఆయన 12వ వర్ధం సందర్భంగా ఈ రోజున ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి, చొరవ తీసుకున్నటువంటి శ్రీ ఇందుకూరు ప్రసాదరాజు గారిని మనసారా అభినందిస్తూ, పిల్లలందరూ కూడా ఆయన ఆశయాలకు మేరకు అనుగుణంగా నడుచుకోవాలని, నడుచుకుంటారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, విద్య గురించి ఆయన చూపిన బాట నేటికి మరి ఎలా కలిసిందో మనం చూసాం. విద్యా వ్యాపారం అయిపోయింది. ఈనాడు కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి. కార్పొరేట్ స్కూల్స్ ఉచితంగా ఎవరికి విద్య చెప్పదు. అలాంటి పరిస్థితుల్ని ముందే ఊహించి మన మూర్తిరాజు గారు గవర్నమెంట్ పెట్టలేని గ్రామాల్లో ఈ పాఠశాలను స్థాపించారు ఆ రోజుల్లో. ఈరోజు వారి బిడ్డలు కానీ వారి తరాలు కానీ సంతోషంగా ఉన్నదంటే మూర్తిరాజు గారి యొక్క పుణ్యమని. మూర్తిరాజు గారు పేద ప్రజల కోసం ఖర్చు చేసినటువంటి మహానీయులని మాత్రం నేను గర్వంగా మీకు తెలియజేస్తూ, మూర్తిరాజు గారు సంఘ సంస్కర్త కాదు, హీఈస్ ఏ సోషల్ రిఫార్మర్. రిఫార్మర్ అంటే తెలుసు కదా, ఎవరున్నారు రిఫార్మర్స్? కార్మికూరు వీరేశలింగం పంతులు గారు, రాజా రామ్మోహన్ రాయ్. ఒక గులాబీ వనంలో ఉన్నట్టుంది. ఈ పిల్లలందరినీ చూస్తుంటే అసలు మాట రావటం లేదు. ప్రతి ఆడపిల్ల తన కాళ్ళ మీద తను నిలబడి జీవించాలనేది నా ఇంట్రెస్ట్. అంతేకాకుండా 68 విద్యా సంస్థలు నెలకొల్పారు. 30 సంస్థలకి వేరువేరుగా ఆయన విరాళాలను అందించి, స్థలాలను అందించి, మొత్తం 100 విద్యా సంస్థలకి మన ఉమ్మడి రాష్ట్రంలో ఆయన నెలకొల్పినటువంటి, సహాయం చేసినటువంటి విద్యా ప్రదాత. అంతేకాకుండా ఆయన మరి గాంధీ విధానాలని, సత్యం, అహింస, శాంతి విధానాలని, అలాగే భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలని పిల్లలకి నేర్పాలి, ఆ విధమైన పిల్లలు మన పౌరులుగా తయారవ్వాలి అనే లక్ష్యంతో ఈ విద్యా సంస్థలన్నింటినీ కూడా పెట్టారు. అంతే తప్ప ఆయన 18,000 ఎకరాలు ఖర్చు చేసుకుని ప్రజాసేవ చేసి విద్యా సేవ చేసినటువంటి ఆయన మొత్తం దానకర్ణుడు. సో మూర్తిరాజు గారు అనే గొప్ప వ్యక్తిని ఎప్పుడు కూడా అందరిలోకి తీసుకొస్తూ మనందరికీ గుర్తు చేస్తూ, ఎప్పుడు ప్రసాదరాజు గారు ప్రతి కార్యక్రమం చేస్తున్న ఆయన్ని ఖచ్చితంగా మనందరం కూడా అభినందించాలి. ఆయన ఎంత గొప్ప వ్యక్తో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఆయన అంత మాస్ లీడరు. ఆయన అంటే ప్రజల్లో విశేషమైనటువంటి గౌరవం ఉండేది. ఆయనకి ఏదో పలానా క్యాడర్ ఉండాలి లేకపోతే ఇదని కాదు, ప్రజలే ఆయనకి క్యాడర్ మొత్తం అంతా కూడా ఆయనకి ఇది చేశారు. అటువంటి వ్యక్తి మనం చూడడం మళ్ళీను. అటువంటి వ్యక్తులని మనం సదా స్మరించుకుంటూ, వారు చేసినటువంటివన్నీ కూడా మనం తలుచుకుంటూ, మన నెక్స్ట్ జనరేషన్కి స్ఫూర్తినిస్తూ ప్రసాదరాజు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఎందుకంటే ఆయన వర్ధంతి జరపడం, ఇంత బాగా జరపడం అంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. చింతలపాటి వరప్రసాద్ మూర్తిరాజు గారు ఆ రోజుల్లో 40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం ఇప్పుడు వాళ్ళు మీరు అందరూ ఇక్కడ చదువుకుంటున్నారంటే అందరూ కూడా, నేను అనుకోవడం ఇందులో 10% కూడా చదువుకునే పొజిషన్లో ఉండదు పూర్వం. మరి అదే ఇవాళ చింతలపాటి వరప్రసాదరాజు గారు, మూర్తిరాజు గారు ఏర్పాటు చేసిన అనేక స్కూల్స్. మరి ఆయన ఉద్దేశం ఒకటే, విద్య ఉంటే అభివృద్ధి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది,
ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే ఉద్దేశం. రానున్న రోజుల్లో విద్యార్థులు సాఫ్ట్వేర్ డెవలపర్ గాను ఇంటర్న్షిప్, స్టార్టప్ వంటి వాటిలో ప్రావీణ్యం పొందితేనే భవిష్యత్తు ఉంటుందని, విద్యార్థులు ఆ రంగంలో ప్రావీణ్యం సంపాదించుకునేందుకు కృషి చేయాలని భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ విద్యార్థులకు సూచించారు. బుధవారం కళాశాలలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు మాట్లాడుతూ, కళాశాల విద్యార్థుల కోసం యాజమాన్యం అందిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు వినియోగించుకుని మరింత ప్రగతి సాధించాలని కోరారు. ప్రధానంగా సిఎస్డి, సిఎస్ఐటి విద్యార్థులతో పాటు ఇతర బ్రాంచ్ విద్యార్థులకు కూడా ఈ సెంటర్ ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ బిహెచ్విఎస్ రామకృష్ణంరాజు, టెక్నాలజీ సెంటర్ హెడ్ డాక్టర్ ఎన్ గోపాలకృష్ణమూర్తి, సిఎస్డి విభాగం హెడ్ డాక్టర్ ఎం సురేష్ బాబు, R&D డీన్ టి వంశీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డిపార్ట్మెంట్ ఆఫ్ సిఎస్డి అండ్ సిఎస్ఐటి స్టూడెంట్స్ వాళ్ళకి ఒక కొత్త ఫెసిలిటీ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ స్టూడెంట్స్ యొక్క స్టార్టప్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇక్కడి నుంచి జరగబోతుంది. సో ఇక్కడ 2 కాన్ఫరెన్స్ రూమ్స్, వర్క్ క్యూబికల్స్, సేమ్ ఆఫీస్ లైక్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఇది వాడుకుంటూ మరెన్నో స్టార్టప్స్ ఇక్కడ ఇంక్యుబేట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈరోజు కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్ అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ వాళ్ళు అక్కడ ఉన్న ఫెసిలిటీస్ని మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ చేసినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు ప్రత్యేకంగా స్టూడెంట్స్ నుంచి ఫస్ట్ ఇయర్లోనే ఇంచుమించు సిలబస్ కూడా వాళ్ళకి ఫ్రేమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి వాళ్ళని మోటివేట్ చేసి స్టార్టప్స్లోని ఎంటర్ప్రెన్యూర్స్ ఈ రోజుని మన ఇండియా లెవెల్లో చూసినా లేకపోతే స్టేట్ లెవెల్లో చూసినా జాబ్ సీకర్స్ కాదు, జాబ్ ప్రొవైడ్ చేయాలని చెప్తున్నారు. నిన్నే ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు కూడా సేమ్ ఇదే 10th క్లాస్ నుంచి అలా స్టార్ట్ చేయాలంటారు. ఇవన్నీ స్టార్ట్ చేయడానికి చాలా గర్వకారంగా చెప్పగలం మేము. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఈరోజు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్ అండ్ స్టార్ట్అప్ ఫెసిలిటీ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది. మేనేజ్మెంట్ అండ్ ప్రిన్సిపల్ గారు సపోర్ట్ తోటి, డైరెక్టర్ గారు సపోర్ట్ తోటి. సో ఈ ఫెసిలిటీ వల్ల స్టూడెంట్స్కి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో లైవ్ ఇంటర్న్షిప్ యూఎస్ స్టార్టప్స్ తోటి ఆల్రెడీ 7 స్టార్టప్స్ తోటి కొలాబరేట్ అయ్యాము. సో స్టూడెంట్స్కి పెయిడ్ ఇంటర్న్షిప్స్ వస్తున్నాయి. సో చదువుతున్నప్పుడే ప్రాక్టికల్ స్కిల్స్ రావడం, అవుట్ ఆఫ్ ద క్లాస్ అన్న కాన్సెప్ట్ తోటి చేయడం జరిగింది. ఈ ఫెసిలిటీ ద్వారా మోర్ స్టూడెంట్స్, సిఎస్డి, సిఎస్ఐటి స్టూడెంట్స్ అండ్ రిమైనింగ్ బ్రాంచెస్ స్టూడెంట్స్ని కూడా మేము ఇన్వాల్వ్ చేస్తున్నాం. సిఎస్డి అండ్ సిఎస్ఐటి బ్రాంచెస్ని సెపరేట్గా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఫెసిలిటీ అండ్ స్టార్టప్ ఫెసిలిటీ నూతన ప్రాంగణంలోకి షిఫ్ట్ అయ్యాయి. సో దీంట్లో స్టార్టప్స్తో పాటు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసి, సో లైవ్ ప్రాజెక్ట్స్ కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఆల్రెడీ ఒక 30+ స్టూడెంట్స్ వర్క్ చేస్తున్నారండి. వాళ్ళు ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలో రోజు ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సాఫ్ట్వేర్ రిలేటెడ్ యాక్టివిటీస్తో పాటు ఓన్ సాఫ్ట్వేర్స్ కూడా డెవలప్ చేస్తున్నారు. దీంతోపాటు క్యాంపస్ స్టార్టప్స్లో ఉన్న 6 స్టార్టప్స్ ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ సెంటర్ నుంచి డైలీ యాక్టివిటీస్తో పాటు ఈవినింగ్ క్లబ్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఇక్కడ స్టార్ట్ చేస్తాం. ఈ నెల 17వ తేదీ ఆదివారం భీమవరంలోని ప్రకృతి ఆశ్రమం నందు డాక్టర్ వేగిరాజు రామకృష్ణరాజు తోటనందు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని హిందూ వన విహార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కార్యక్రమ కన్వీనర్ మంతెన రామచంద్రరాజు తెలియజేశారు. బుధవారం ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉదయం 9 గంటలకు గోపూజ, కార్తీక దామోదర పూజ, కడప జిల్లా బ్రహ్మంగారి మఠం అచలానంద ఆశ్రమం పీఠాధిపతి శ్రీ విరజానంద స్వామీజీ వారి అనుగ్రహ భాషణం, సాంస్కృతిక కార్యక్రమాలు, వినోద కార్యక్రమాలు, ఆటపాటలు, కార్తీక వనభోజన కార్యక్రమాలు 10,000 మందితో నిర్వహిస్తున్నామని అన్నారు. హిందూ బంధువులందరూ విచ్చేయాలని ఆహ్వానించారు. ఈ వన విహార్ కార్యక్రమం మొదటి సంవత్సరం 2,000 మందితో ప్రారంభమైందని, 2వ సంవత్సరం 7,000 మంది విచ్చేశారని, ఈ సంవత్సరం 10,000 మందికి ఏర్పాట్లు చేస్తున్నామని, భీమవరం పరిసర ప్రాంతాల్లోని హిందూ బంధువులందరూ అన్ని వార్డులు, అన్ని కాలనీల నుండి, అన్ని ప్రాంతాల నుండి, కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల వారు కుటుంబాలతో విచ్చేసి కార్యక్రమాలను వీక్షించి కార్తీక వనభోజనం స్వీకరించి ఆటపాటలతో గడిపి భారతీయ ఐక్యతను చాటాలని ఆహ్వానం పలికారు. ఈ సమావేశంలో వబిలిశెట్టి శ్రీ వెంకటేశ్వర్లు, చింతోజు ప్రసాద్, మజ్జి మహేష్, ఇళ్ల హరికృష్ణ, సుశాంత్ వర్మ, వేమిరెడ్డి హరికృష్ణ, అల్లు శ్రీనివాస్, చెట్లపల్లి జగన్మోహన్ రావు, కనుమూరు శ్రీహరిరాజు, పెద్దేటి వెంకట సుబ్బారావు, రామూరి అనంత్, గూడూరి సాంబమూర్తి, నల్ల కిరణ్ ప్రసాద్, డి సాయికృష్ణ, కె సింహాద్రి, ఎక్కల గోపాలరత్నం, వై ఆదిత్యలు పాల్గొన్నారు. నవంబర్ 17వ తేదీ ఆదివారం భీమవరం ప్రకృతి ఆశ్రమం తోటలో డాక్టర్ వేగిరాజు రామకృష్ణరాజు గారి తోటలో వైభవపేతంగా పెద్ద హిందూ జాతర జరగబోతోంది.
భీమవరం చుట్టుపక్కల గ్రామాలు, భీమవరంలోని ప్రతి వార్డు నుంచి కూడా సోదరీమణులందరూ కూడా కులాలకు, మతాలకు, వర్గాలకు, ధనిక పేద భేదం లేకుండా అందరూ కూడా కుటుంబాలతో సహా ఈ కార్యక్రమంలో పాల్గొవాలి. అద్భుతమైన కార్యక్రమాలు ఉంటాయి. సాక్షాత్తు మన వీర బ్రహ్మం గారి మఠం నుంచి విజయానంద స్వామీజీ కడప నుంచి ఇక్కడికి విచ్చేస్తున్నారు. వారి అనుగ్రహ భాష ఉంటుంది. ఆర్ఎస్ఎస్ క్షేత్ర అధికారి భరత్ కుమార్ గారు ప్రధాన వక్తగా విచ్చేయుచున్నారు. అనేక విధమైన సాంస్కృతిక కార్యక్రమాలు, అద్భుతమైన భరతనాట్యాలు, అద్భుతమైన సంగీత కచేరీలు, కేరళ డప్పు వాయిద్యాలు, మాలమస్సీలు అనే కార్యక్రమాలు మనం ఎక్కడా కూడా చూడలేము. గుర్రెపుటేళ్లతో వాళ్ళ విన్యాసాలు, వందలాది కేజీలు బరువులెత్తడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. అందరూ కూడా ప్రజానీకం అందరూ కూడా విచ్చేసి ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది, 4 గంటలకు పూర్తవుతుంది. మహిళలకు, పురుషులకు విడిగా ఆటపాటలు ఉంటాయి, క్విజ్ కార్యక్రమాలు ఉంటాయి. కార్తీక దామోదర పూజతో కార్యక్రమం మొదలవుతుంది. ఈ నెల 17వ తారీఖున ప్రకృతి ఆశ్రమం దగ్గర ఉన్నటువంటి డాక్టర్ వేగిరాజు రామకృష్ణరాజు గారి యొక్క తోటలో వనవిహార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గత 2 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఇది సక్సెసివ్గా 3వ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతోంది. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, కార్తీక మాసం పేరు చెప్పి అందరూ కూడా కులాల వారీగా వనభోజనాలు ఏర్పాటు చేసుకోవడం అనేది, దామోదర పూజ ఏర్పాటు చేసుకోవడం మనం చూస్తున్నాము. కానీ ఇది దానికి భిన్నంగా హిందువులందరూ కలిసి ఒకే చోట కులాలకు అతీతంగా, అంటే ఏ కులం అయినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా హిందువులైనటువంటి భావన అందరిలోనూ కూడా కలగజేయాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి హిందూ వనవిహార్ అనే పేరుతోటి చాలా అత్యంత వైభవపేతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి కూడా హిందూ సమాజాన్ని విడగొట్టే ప్రయత్నం చేశారు, వాళ్ళ యొక్క పరిపాలనని ఎక్కువ కాలం పరిపాలించడం కోసం. తర్వాత 6 దశాబ్దాల పాటు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా హిందూ సమాజాన్ని ఎన్ని రకాలుగా విడగొట్టాలని అన్ని రకాలుగా కూడా విడగొట్టే ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు హిందువులందరూ కూడా ఏకం కావాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. అంచేత ఏకం కావడానికి అనేక మంది అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ఇదొక ప్రయత్నం. ఇది బటేంగేతో కటేంగే అనేటువంటి నినాదం ఏదైతే ఉందో, విడిపోతే చెడిపోతాం, కలిసి ఉంటే కలిసి సుఖం అనేటువంటి నినాదం ఏదైతే ఉందో, ఆ నినాదాన్ని హిందూ సమాజం అంతా కూడా తీసుకోవాలి. అందరూ కూడా కులాలకు అతీతంగా అన్ని కులాల వారు కుటుంబ సమేతంగా ఆ కార్యక్రమంలో పాల్గొవాలి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు, సాయంత్రం 4 వరకు జరుగుతుంది. మరి గత 2 సంవత్సరాల నుంచి కూడా నిర్వహిస్తున్నటువంటి హిందూ వనవిహార్ పేరుతో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం మరి భీమవరం ప్రకృతాశ్రమంలోని వేగిరాజు రామకృష్ణరాజు గారి తోటలో నిర్వహించడం జరుగుతుంది. సుమారు 10,000 మందికి పైగా మరి ప్రజానికం అంతా కూడా ఇందులో విచ్చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ఉదయం 9 గంటలకి గోమాత పూజ, దామోదర పూజతో ప్రారంభమైనటువంటి కార్యక్రమం మరి కడప జిల్లా మరి విరజానంద స్వామీజీ గారు బ్రహ్మం గారి మఠం నుంచి విచ్చేస్తున్నారు. వారి అభిభాషణ ఉంటుంది. మరి అలాగే వినోద కార్యక్రమాలు, అలాగే సంగీత కార్యక్రమం, నృత్య రూపకాలతో, మరి ఆటపాటలతో, ఉయ్యాల, జంపాల ఇటువంటి ఆటపాటలతో వినోద కార్యక్రమాలు. ఏదైతే మనం ఇప్పుడు యాంత్రిక జీవనంలో పిల్లలను కూడా దగ్గరలో పెట్టుకునేటువంటి పరిస్థితి, అటువంటి వారంతా కూడా కుటుంబం అంతా కూడా ఈ ఆటపాటలతో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ ఆశ్రమంలో మరి చక్కని సాంస్కృతిక కార్యక్రమాలతో వారితో గడిపి ఏదైతే మన భారతీయ సంస్కృతి ఉందో అటువంటి సంస్కృతిని భావితరాలకు తెలియజెప్పడానికి ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుంది. మరి 10,000 మందికి పైగా ఇక్కడ ఈ భోజనం చేయడానికి కానీ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీల భారాన్ని విరమించుకోవాలని సిపిఎం ఆకివీడు పట్టణ కార్యదర్శి తవిటి నాయుడు అన్నారు. మండల కేంద్రమైన ఆకివీడిలో ప్రజాపోరు ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో భాగంగా 14వ వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో తవిటి నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, తల్లికి వందనం పేరిట వెంటనే విద్యార్థుల ఖాతాలో నగదు జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెంకి అప్పారావు, డోకల రవితేజ, బి రాంబాబు, సూరిబాబు, ఉదయకుమారి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. కార్మిక సంఘాలు
3 సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తున్న సందర్భంగా ఈ ఫ్యాక్టరీని కూడా ప్రైవేట్ పరం చేయకుండా మేము ఆపుతామని చెప్పారు. అలాగే ఇంకా అనేక కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. రైల్వే జోన్ విశాఖలో ఏర్పాటు చేస్తా ఉన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తా ఉన్నారు. అదేవిధంగా నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇస్తూ ఉన్నారు. అలాగే మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తా ఉన్నారు. రైతులకు ప్యాకేజీ ఇస్తా ఉన్నారు. ఇలా అనేకమైనటువంటి వాగ్దానాలు చేసి టీడీపీ కూటమి అధికారంలోకి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఇప్పటికీ 4 నెలలు అయినప్పటికీ ఇచ్చినటువంటి హామీలు అమలయ్యే పరిస్థితి కానీ అమలు చేసే పరిస్థితి కానీ కనబడటం లేదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఈ ప్రచార హోరు అనే కార్యక్రమాన్ని చేపట్టి ఇంటింటికి కరపత్రాలు ఇచ్చి అందరినీ కూడా కలెక్టర్ ఆఫీస్ వద్దకు రమ్మని చెప్పడం కోసం ఈ ప్రచార హోరీ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి కార్యక్రమాలు కొన్ని మాత్రమే. మనం చూసాం ఎన్నికల్లో అనేక విషయాలు వాగ్దానం చేసి అధికారంలోకి రావడం జరిగింది. కాబట్టి వాగ్దానాలు చేయడం తప్పు కాదు. కాబట్టి సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి నమ్మకంతో ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఈ రోజు కూడా వాటి జోలికి వెళ్ళిన పరిస్థితి. ఇతర అనేక సంబంధం లేనటువంటి సైడ్ సమస్యల మీద మాట్లాడి ట్రాఫిక్ని ఈ ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించే విధంగా ఈ రోజున ప్రభుత్వాలు చేస్తున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా 15వ తారీఖున జరిగేటటువంటి కలెక్టరేట్ల వద్ద జరిగే ధర్నాలో అందరూ కూడా భాగస్వాములు రావాలని, అలాగే మేము ఇచ్చినటువంటి కరపత్రంలో అన్ని విషయాలు మేమేమి గొంతమ్మ కోరికలు లేకపోతే ఓ పార్టీ అధికారులు ఉంటే సాధ్యం కానటువంటివి చెప్పం. కాబట్టి సాధ్యమైనయే చిత్తశుద్ధితో చేస్తే సమస్యల పరిష్కారం అయ్యేవే వాగ్దానం చేశారు. కాబట్టి ఆ సమస్యల పరిష్కారం చేయడం కోసం పూనుకోవట్లేదు. కాబట్టి సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రజా ఊరు కార్యక్రమం చేపట్టింది. కాబట్టి అందరూ కూడా కరపత్రాలు చదివి 15వ తారీఖున జరగబోయే కలెక్టరేట్ వద్ద ధర్నాలో అందరూ భాగస్వాములు కావాలని కోరుతూ ముగిస్తున్నాం. టీడీపీ కూటమి ఏదైతే ఉందో అధికారంలోకి రాకముందు ప్రత్యేకమైన ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో మద్యం విధానాలు, మద్యం అమ్మకం, అది కల్తీ మద్యాన్ని అమ్ముతున్నారని చెప్పి ఆ రోజు ఆరోపించడం జరిగింది. కానీ ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే మద్యాన్ని ప్రభుత్వం నుంచి అమ్మకాలు కానివ్వకుండా ప్రైవేట్ వాళ్ళకి అప్పగించి టైమింగ్స్ లేకుండా ఈరోజు మద్యాన్ని బాగా విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని ఖండించాలని చెప్పని కోరుతూ సిపిఎం పార్టీగా నిరసనలో తెలియజేస్తా ఉన్నాం. చదువరుల సంఘం గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 14 నుండి 20వ తేదీ వరకు భీమవరం పట్టణంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ప్రారంభిస్తున్నామని సంఘం అధ్యక్షులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, కన్వీనర్ చెరుకోడ రంగసాయిలు తెలియజేశారు. 14న డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో వారోత్సవాలను ప్రారంభిస్తామని, ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి పాల్గొంటున్నారని, వారం రోజుల పాటు శ్రీ ఆదిత్య, కేజీఆర్ఎల్ ఫార్మసీ, ఎస్ఆర్కేఆర్ కళాశాల, ప్రభుత్వ కళాశాలలో 6 మున్సిపల్ పాఠశాలల్లో విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహిస్తామని అన్నారు. గ్రంథాలయాల పట్ల అవగాహన ర్యాలీ, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. భీమవరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలైన కుముదవల్లి, రాయకుదురులో కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని, 20వ తేదీన క్విట్ ఇండియా స్తూపం వద్ద ముగింపు కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేశారు. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు 14 నుంచి 20వ తేదీ వరకు ఈ నెల భీమవరం పట్టణంలో అన్ని కళాశాలలు, పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు అన్ని చోట్ల కూడా మరి గ్రంథాలయం మీద అవగాహన పెంచాలని కార్యక్రమాలు రూపకల్పన చేశాం. మరి అన్ని పాఠశాలలు, అన్ని కళాశాలలు కూడా దీనికి వస్తాలు కలుగుతున్నాయి. తప్పకుండా చేయాలని చెప్పి ప్రతి కళాశాల ప్రోత్సహిస్తున్నారు. మరి 14 జరిగే ప్రారంభ సభ డిఎన్ఆర్ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల లైబ్రరీలో ప్రారంభిస్తున్నాం. మరి అలాగే మన కేజీఆర్ కళాశాల, సిఎస్ఎం కళాశాల, ఎస్ఆర్కేఆర్ కళాశాల, శ్రీ ఆదిత్య కళాశాల తదుపరి అనేక కళాశాలల్లో మరి జూనియర్ కళాశాల డిఎన్ఆర్, అలాగే కస్తూర్బా కళాశాల, ఆర్ఆర్డిఎస్ కళాశాల, ఇంకా అన్ని కళాశాలలో, వీరవాసనం కళాశాల, అన్ని చోట్ల కూడా ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నాం. గ్రంథాలయాల మీద అవగాహన పెంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు మరి 14వ తేదీ అనగా రేపు నెహ్రూ గారి జయంతి సందర్భంగా బాలలకు మరి కొంతమంది ఇటీవల కాలంలో యూనివర్సిటీ తర్వాత జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో వచ్చిన బాలబాలికలకు అందరికీ కూడా మెమెంటోలు, అలాగే జ్ఞాపికలు, మెడల్స్ కూడా
మరి చదువుల సంఘం గ్రంథాలయాభివృద్ధి కమిటీ తరఫున డిఎన్ఆర్ కాలేజ్ ఇంజనీరింగ్ కళాశాల లైబ్రరీలో అందిస్తామని ఈ వారోత్సవాలు ఈ వారం రోజులు కూడా అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. నవంబర్ 14 లక్షవారం 2024 ఈ యొక్క జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభం డిఎన్ఆర్ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రారంభిస్తున్నాం. అలాగే మధ్యాహ్నం 2 గంటలకి మరి భీమవరం బీబీరాజు పార్కులో కళావేదిక మీద ఈ యొక్క అంత్యాక్షరి ప్రోగ్రాంలు కూడా నిర్వహించడం జరుగుతుంది. శ్రీ విద్యా కాన్వెంట్, బార్డోలి, సంస్కార్కు సంబంధించినటువంటి 3 కాన్వెంట్ విద్యార్థులతో, పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులతో వ్యాసరచన, వక్తృత్వము, అంత్యాక్షరి పోటీలు అక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ 14 నుంచి 20 దాకా జరిగేటువంటి వివిధ రకాలైనటువంటి పోటీలకు సంబంధించినటువంటి విద్యార్థులు గెలుపొందిన వారందరికీ కూడా 20వ తారీఖున మరి క్విట్ ఇండియా స్థూపం వద్ద మరి ప్రజాప్రతినిధులు, అధికారులు చేత వారు గెలుపొందిన వారందరికీ కూడా బహుమతి ప్రధానోత్సవం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారోత్సవాల సందర్భంగా రేపు 14వ తేదీ నుంచి 20వ తారీఖు వరకు వివిధ పోటీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మా డ్రాయింగ్ పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆ డ్రాయింగ్ పోటీలు కూడా నిర్వహించి వారందరికీ కూడా పిల్లలందరినీ కూడా వాటిని ఉత్తేజపరచడం, వారికి అవేర్నెస్ కలిగించడం, అలాగే పరిసర పరిశుభ్రత మీద కూడా వారికి పోటీలు నిర్వహించడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా భీమవరం యూనిట్ 35వ వార్షికోత్సవ లోగోను ఆవిష్కరించిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ. ఆర్యవైశ్య వర్తక సంఘ భవనం, ఆశ్రమ హాస్పిటల్ ఆధ్వర్యంలో భీమవరం త్యాగరాజ భవనంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ప్రారంభించిన జనసేన జిల్లా అధ్యక్షులు చిన్నబాబు. కాళ్ల గ్రామంలో వైభవంగా రుక్మిణి సమేత పాండురంగస్వామి వార్షిక కళ్యాణ మహోత్సవం. విదేశాలలో సైతం మన సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తున్నారు. భీమవరం మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వన సమారాధనలో కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.